నేను హానరేబుల్ కవిత గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. నేను బ్యాక్వర్డ్ క్లాస్ మంత్రిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ ఏ కార్యక్రమాలు జరపాలో అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేసినాం. కానీ చట్టంలో కృష్ణమూర్తి తీర్పు, కోర్టు తీర్పు 42% కాదు 50% బ్యారియర్ దాటద్దు అనేటువంటి మాట ఉంది. ఇలా ఈ దేశంలో ఏకైక మగాడుగా రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో అధికారంకి వచ్చిన ప్రభుత్వం రాగానే 50% బ్యారికేడ్ ఎత్తేసి జనాభా ప్రాతిపాదికన ఎవరెంతో వారికంతా ఇస్తున్నటువంటి వ్యక్తి. ఇవాళ పార్లమెంట్లో మేము లేం కాబట్టి ఇవాళ మాకు రిజర్వేషన్లు 42% కాదు 50% పైన అమలవుతలేవు. డెఫినెట్లీ ఒక్కో రోజు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటున్నా అంటే తెలంగాణ ప్రభుత్వంలో కుల సర్వే జరిగింది. మా దగ్గర అవసరమైనటువంటి లెక్కలు దానికి ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా డాటా బేస్డ్గా ఉన్నాం. ఇవన్నీ తీసుకొని కృష్ణమూర్తి కేసును ఛాలెంజ్ చేయడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించబోతా ఉన్నాం. ఎందుకంటే ఈ తమిళనాడులో పక్క రాష్ట్రంలో 69% అమలవుతూ ఉంది. ఇక్కడ ఆ అంశం మీద కవిత గారు అడిగినా, బలహీన వర్గాల సంఘాలు అడిగినా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులు ఇప్పటికీ ఢిల్లీలోనే ఉన్నాయి. రాష్ట్రపతి గారు అనుకున్నా, ప్రధానమంత్రి గారు అనుకున్నా, కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఇది ఒక గంట పని. మేము బలహీన వర్గాల సంఘాలు ఢిల్లీకి వెళితే ధర్నాకైనాం. ప్రభుత్వంగా మొత్తం హోల్ క్యాబినెట్ పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం. ఆనాడు కలిసి రానటువంటి వాళ్ళు ఇదేం ఇండివిజువల్ కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ కాదు, ఇది బలహీన వర్గాల మీద ప్రేమ చూపెట్టేటోళ్ళు ఢిల్లీకి వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం జరగాలి. మేము మా చిత్తశుద్ధి. ఇవాళ ముఖ్యమంత్రి డిఫరెంట్ సెక్షన్ ఉంటుంటే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డిఫరెంట్ సెక్షన్ ఉంటాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డిఫరెంట్ సెక్షన్ ఉంటారు. నీ పార్టీల అధ్యక్షుడు మీరే, కార్యనిర్వాహక అధ్యక్షుడు మీరే, శాసనసభాపక్ష నాయకుడు మీరే. ఎవరికి ఏం పదవి ఇచ్చేటువంటి పరిస్థితులే లేదు. ఇంట్లోకే మీ సిస్టర్ కూడా బయటకు పంపుకున్న వ్యవస్థ కూడా మీదే. మేము తెలంగాణలో 2 మహిళలకు మంత్రి ఇచ్చినాం. రేపు హైదరాబాద్లో మహిళా మేయర్, మళ్ళీ రిజర్వేషన్ల ప్రక్రియలో మళ్ళీ కూడా హైదరాబాద్ మహిళా మేయర్ అవుతున్నటువంటి సందర్భం కాబట్టి ఇవాళ మేము మళ్ళొక మాట చెప్తా ఉన్నా. నేను బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్. డెఫినెట్లీ బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం జరగాలని కోరుకునే అంశంలో నా ప్రభుత్వం చాలా పారదర్శకంగా చిత్తశుద్ధితో పనిచేసింది. దీన్ని ఎవరైనా విమర్శించదలుచుకుంటే వాళ్ళ శక్తిని వినియోగించి ఢిల్లీ ప్రభుత్వం ఒత్తిడి తెండి. మేముగా ఇండివిజువల్గా కానీ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా మీతో కలిసి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దీని ప్రతి అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం వద్దు. డెఫినెట్లీ ఆ 50% బ్యారికేడ్ ఎత్తేయనంతసేపు చట్టము న్యాయము దాని ఆటంకం కలిగిన ఏ కోర్టుకు వెళ్ళినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినాం, హైకోర్టులో మేమందరం కూడా 4 మంత్రులు హియరింగ్లు ఉన్నాం. సో అది మా ఉద్దేశం కాదు. మా ఉద్దేశం బలహీన వర్గాలకు న్యాయం జరగాలని.